అక్షరం తెలియకుండా పుస్తకం చదివేశాన సాంగ్ అని కేవలం ఇది నా రెండవ కథ మాత్రమే. అదృష్టం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన ముల్కనూరుకి రావడం అనేది చాలా గ్రేట్. ఫస్ట్ వన్ విశాలాక్షి దీంట్లో వచ్చింది, ఇది నా రెండవ కథ. ముల్కనూరు సాహిత్యపీఠం కోసం నేను చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. మామూలుగా కథలకి ఒక 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000 ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దాంట్లో మళ్ళీ తగ్గించడం, లేకపోతే 10,000-20,000 యాడ్ చేస్తారు. అట్లాంటిది ముల్కనూరు సాహిత్యపీఠం వాళ్ళు 1,50,000 రూపాయలు ఆ అమౌంట్ పెట్టి దానికి డబల్ ఒకేసారి 3 lakhs, అంటే మామూలుగా అయితే 10,000 ఓ 5,000 ఇట్లా ఉండేదానికి ఒక్కసారి. అంటే అది ఎంత గ్రేట్ అంటే డబ్బుల పరంగా కాదు, ఒక ప్రతిష్టాత్మకమైన ముల్కనూరులో మనము ఇంత ప్రైజులు కొన్నామంటే దాన్ని 3 లక్షలు దాటి పెట్టడం వలన ఇట్లా సాహిత్యం చేస్తున్న ముల్కనూరు సాహిత్యపీఠంకి పాదాభివందనాలు చేస్తున్నాను. నా పేరు శేషగిరి పట్నాయక్ అండి. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నా పేరు అది కాదు, ఒకటి 2 కథలు వివిధ పత్రికలు పంపించాను శేషగిరి పేరుతో. అవన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయని చెప్పేసి పట్నాయక్ అని పేరు యాడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ కథ విశాలాక్షిలో మా మండల బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరితో సన్మానం జరిగింది మార్చి 16వ తారీఖున. ఇకపోతే నా కథ కోసం చెప్పాలంటే దక్షిణ వీధి వారసుడు అనేసరికి జడ్జెస్ అందరికీ నా కథ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక చిన్న బేబీ చెప్తుంది, నా కోసం చెప్పే ముందు, నా కథ కోసం చెప్పే ముందు నా కోసం నేను విన్న పరిసరాల కోసం చెప్తున్నాను అంటూ స్టార్ట్ చేస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే అమ్మ నాన్నగారు బాగానే ఉంటారు, తాతయ్య నానమ్మల దగ్గర ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళు ఆ అబ్బాయికి చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే అనేది కథలో నేను విశ్లేషించాను అనమాట. వాడికి తీసుకెళ్ళి నువ్వు చిన్న జాతి వాడు, నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఇట్లా చెప్తుంటారు అనమాట. ఆఖరికి తాతయ్య ఏం చేస్తారంటే శ్మశానంలో కూడా అబ్బాయిని పెట్టేస్తారు. ఇది కథ అంతా చెప్తూ అక్కడ ఇంటర్వెల్ లాంటిది అనమాట. ఇంతకీ నేను చెప్తున్న కదా నా కోసం కాదండి, మా అన్నయ్య కోసం అని చెప్తాడనమాట. ఇట్లా కథ అంతా జరుగుతున్న తర్వాత లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది జడ్జి గారు చెప్తారు. పేరు చెప్పేసరికి అట్లాగే ఉంటుంది అనమాట. నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే మన సుగుణారావు లాంటి వాళ్ళందరి కథలు చదివి కోటేశ్వర గారు చదువుతారు, బాలకృష్ణ గారు చదువుతారు. కథలు చదవడమే నాకు ఇష్టం. ఎస్వి కృష్ణ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏమో 25 సంవత్సరాల క్రితం, అది కూడా నాకు లైబ్రరీలో దొరికింది. గబగబ చదివేసి, అంటే ఎట్లా ఉంటుందంటే ఏదైనా కథ కానీ ఏదైనా చేసేసరికి నేను సీరియల్స్ అవి ఎక్కువ ఫాలో అవ్వను సార్. వేణుగారివి అయితే ఎన్నిసార్లు చదివి ఉంటాను ఆ కథలు అవన్నీ. ఏదైనా ఇట్లాంటి పెద్దవాళ్ళందరి దగ్గర ఉంటే నాకు కూడా ఆశీస్సులు ఉంటాయి. వైజాగ్ నుంచి మాకు కూడా గాలి వస్తుందేమో, నేను విజయనగరం వాస్తవ్యుడిను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి సాహితీ పీఠంలో నాకు అవార్డు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.